హరే కృష్ణ, స్వాగతం అందరికీ. బహుశా మీరు మహారాష్ట్రలో నిర్మించిన 4 లేన్ బ్రిడ్జ్ గురించి ఇప్పటికే విని ఉంటారు, చూసి ఉంటారు. ఇప్పుడు ఇంజనీర్ తప్ప, కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు తప్ప, డిజైన్ డ్రా చేసిన వాళ్ళకి తప్ప, లేదా అప్రూవ్ చేసిన వాళ్ళకి తప్ప మనం గవర్నమెంట్ విషయంగా మాట్లాడలేము. వాళ్ళ క్లారిటీ కూడా రాదు. మనం ఏం నేర్చుకోగలుగుతాం ఇందులో ఆధ్యాత్మికంగా అంటే, ఫస్ట్ క్లియర్ చేసుకోవాల్సింది తప్పు జరిగింది, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. రెండో విషయం, తప్పు జరిగింది, ఏం చేద్దాం? చిన్న తప్పు అయితే సరిదిద్దడానికి ప్రయత్నం చేయవచ్చు. లేదండి కొంచెం పెద్దది జరిగిందంటే సరే పర్వాలేదు. ఇంతకు మునుపు వ్యభిచారం చేశాము, జూదం ఆడాము, మాంసభక్షణ చేసాము, అన్నీ చేసామండి. కానీ ఇప్పుడు చేయట్లేదు, కానీ అప్పుడప్పుడు గుర్తొస్తాయి, లేదా అనుకోకుండా తినేసాము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఏం ఇబ్బంది లేదు. మొదటి స్థాయిలో మీకు ఇది తప్పు అనే భావన కూడా ఉండేది కాదు, అవునా? కానీ ఇప్పుడు నామజపం చేసిన తర్వాత ఎంతో కొంత తప్పు అని అనిపిస్తుంది, గిల్టీ ఫీల్ అవుతున్నారు, కాబట్టి రైట్ పాత్లో ఉన్నారు. ఇలాగే నామజపాన్ని కంటిన్యూ చేయండి. ఈరోజు కాకపోయినా ఇంకా ఏదో ఒక రోజు భగవంతుని కృప వల్ల, నామజపం యొక్క దయ వల్ల మనం ఆ చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోతాయి. అవి చేయాలి అనే కోరిక కూడా మనలో కలగదు. అలాగ భగవంతుడు మనల్ని చూసుకుంటాడు. దయచేసి జపం చేయడం మానేయకండి. హరే కృష్ణ.